మనోరోగమని చెప్పబడేవేంటంటే సందేహం, భయం. భయం అది ఒక మనోరోగమే. ఎంతో భయంకరంగా భయపడిపోతారు. తన నీడను చూసి దెయ్యాలు భూతాలని అనుకుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నా రూంలో ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది అని. ఏదో వాసన వస్తోంది, అడుగుల చప్పుడు రోజు వినబడుతోంది, గజ్జెల శబ్దం వినబడుతోంది. ఇదంతా మనోవ్యాధి, అందులో సందేహం లేదు. ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా స్వామీజీ దగ్గరకు వెళ్లి ఇదంతా చెప్తే ఆయన ఏమంటారు? అమ్మవారు వస్తున్నారు, అందుకే గజ్జెల సౌండ్ వినబడుతోంది అని అంటారు. కానీ అదేమీ కాదు, ఇది మనోవ్యాధే. కొంతమంది అంటూ ఉంటారు, నాకు దెయ్యం పట్టింది స్వామి. కొంతకాలం క్రితం ఒక ఆవిడొచ్చి నాతో అన్నారు, రక్తపిశాచి వచ్చి నా గుండెల మీద కూర్చొని రక్తం తాగుతాను అందట. నేను ఆవిడ భర్తతో అన్నాను, ఈవిడ్ని వెంటనే ఒక సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని. అదే ఆవిడ ప్రాబ్లం. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆవిడికి అవసరం. మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి. మానసిక